ఎక్కడ నుండి వచ్చావు? గుంటూరా? గోరంట్ల. జగన్ అన్న పరిపాలన మంచిగా ఉంది, చూడాలా, మళ్ళీ మళ్ళీ రావాలా. వాళ్ళు ఎవరో అనుకుంటారు, మనకెందుకు ఎవరో ఎంతమంది అనుకుంటే అదంతా దొంగ మాటలే. అవన్నీ బోకరా మాటలు. అన్న మాట చెల్లించినోడు ఆ మాటలు మాట్లాడతాడు. మంచిగా మాట్లాడి మంచిగా పరిపాలన చేసేవాళ్ళు ఎవరైనా అంతే అంటారు. ఏమంటారంటే మంచోడు కాదంటారు. మంచిగా చేసేవాళ్ళని, చెడ్డగా చేసేవాళ్ళని చెడ్డోడని పొగుడుకుంటారు. మంచితనం నిదానంగా వచ్చింది, చెడ్డతనం తొందరగా కూలిపోద్ది. అది వాళ్ళే పోతారు పొలేలుగా అంటారు అంతే. మనదే బలం ఎక్కువ, మన జగన్ అన్నదే బలం ఎక్కువ. ఎంతమంది అయినా అది ముగ్గురితో ముడి పడకుండా ముదష్టం అయిపోద్ది అంతే. అంతకంటే ఎక్కువ దొక్కుతాడు జగన్ అన్న. ఎవరినంటే పవన్ కళ్యాణ్, చంద్రమోహన్, ఆయన ఏం పేరు, చంద్రబాబుని, ఈ మోడీ గారు మూడైపోతాడు. ఏమీ చేయలేడు, ఎవ్వరూ ఏమి చేయలేరు. పేద ప్రజలందరినీ పరిపాలన చేసేటువంటి జగన్ అన్న ముందుకు వస్తాడు. మాకొద్దు, మాకు అవసరం లేదు, అస్సలు అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇచ్చినా మాకు చాలు. మాకు పింఛన్ వస్తుంది. మరి మాకు వాళ్ళ నాన్న తరుణంలో ఇల్లు కావాలంటే ఇల్లు కట్టించారు. అన్ని అవకాశాలు మంచిగా ఉంటున్నాయి. వాడు బొంద పెట్టారులే, ఈడో పెంచడం ఏమి లేదు, ఒట్టి మాటలే. అప్పుడు డ్వాక్రా పథకంలో నేను రుణమాఫీలో అమ్మ పర్రె తీసేసిండు, ఏమి తీసేయలా, ఒట్టిదే. అన్ని అబద్ధాలు బోకరతాలవే. వాడు వచ్చినప్పుడు బరిగొడ్లు పుల్లలు తిని బతికి మట్టి నాకిని, నీళ్లు కూడా లేవు. ఇవాళ కమ్మగా భోజనం తిని మంచిగా ఉంటున్నాం. అస్సలు ఏవి అడ్డంకు లేకుండా వస్తాడు.